చిన్న దొంగతనమే అని చెప్పి నీచంగా నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడకపోతే, ఆ మాట అన్నాడు కదా, అలా మాట్లాడకుండా మరి ఇదిగో భూమన కరుణాకర్ రెడ్డో లేకపోతే ఆయన ఎవరో సుబ్బారెడ్డో ధర్మారెడ్డో వాళ్ళ గురించి ఓ గొప్ప చెబుతాడు. సూపర్ స్వామి అంట, 30 సార్లు మాలేసుకున్నాడు సూపర్ స్వామి అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ మనం వెళ్ళా? గంటస్వామి విన్నాము, కత్తిస్వామి విన్నాము, గురుస్వామి విన్నాము, ఇట్లా అన్ని రకాల స్వాములు మనం చెప్పుకుంటాం. సూపర్ స్వామి అంట, ఏమంటారు? సూపర్ స్వామి అంటారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మీరు దిగజారిపోయి హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం లేకుండా, వేరే మతం పట్ల మీరు గౌరవం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తించింది కాక ఈ రోజున చిన్న దొంగతనమే కదా, పెద్ద దొంగతనం, అవును నేను చాలా పెద్ద దొంగతనం చేశాను, రాష్ట్రాన్ని దోసేసుకున్నాను, నాకంటే తక్కువే కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. మరి ఇది తిరుమల తిరుపతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కక్ష కట్టారు అంటే, ఆయనకి హిందూ మతం అంటే ఇష్టం లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. అందుకని ఆ గౌరవం ఉంటే నువ్వు డిక్లరేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళేవాడివి. ఈ రోజు చూసాం గౌరవం ఉన్న వ్యక్తులు ఎంత గొప్పగా వెళ్తున్నారు, ఎంత గొప్పగా డిక్లరేషన్ ఇస్తున్నారు, తల్లీలాలు ఇస్తున్నారు, స్వామివారిని, మతాన్ని, సంప్రదాయాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు. అది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ జిత్తులు మారే నక్కలు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా దొరికిపోవటమే వీళ్ళకి చివరికి. స్వామివారి నుంచి మాత్రం వీళ్ళు తప్పించుకోవటం మాత్రం జరగని పని.